నమస్తే. వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం మీనరాశి, మీన లగ్న జాతకులకి కంప్లీట్‌గా ఈ యొక్క గురుడి గోచారం పంచమ స్థానంలో జరగడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. సో, కంప్లీట్‌గా ఈ వీడియో మీన రాశి వారైనా, మీన లగ్నం వారైనా ఇద్దరు కూడా చూడొచ్చు. ఒకవేళ మీ లగ్న రాశులు వేరు వేరు అనుకుంటే మన ఛానెల్‌లో మొత్తం 12 రాశులకు సంబంధించి అప్‌లోడ్ చేశాను గురుడి గోచారం. సో, మీ రెస్పెక్టివ్ లగ్న రాశికి సంబంధించిన వీడియోస్ మీరు చూడండి. అప్పుడే మీకు ఒక బెటర్ ఫ్లో వస్తుంది. బెటర్ క్లారిటీ వస్తుంది. సో, ఇంక వీడియోలోకెళ్తే ఇక్కడ పంచమ స్థానంలో గురుడి గోచరం లగ్న దశమాధిపతి పంచమ స్థానంలో గోచారం చేయడం వల్ల పంచమం అంటే ఏంటి ఫస్ట్‌లీ మీరు ఇక్కడ ఈ యొక్క ఫీల్డ్స్ కెరియర్ పరంగా తీసుకున్నప్పుడు స్పెక్యులేషన్ ఫీల్డ్స్ అనేటివి ఎక్కువ వస్తాయన్నమాట. స్పెక్యులేషన్ ఫీల్డ్స్ అంటే స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్, లాటరీస్‌కి సంబంధించి ఇలాంటివి ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా మీకు పంచమ స్థానం వస్తుంది. స్పెక్యులేటివ్ మార్కెట్స్‌లో ఉన్న పీపుల్‌కి ఇది చాలా గుడ్ టైమ్ పీరియడ్ అన్నమాట. ఈ టైమ్ పీరియడ్‌లో కొంచెం మంచి గెయిన్స్ ఉంటాయి. షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్‌కి సంబంధించి ఇలాంటి వాటన్నిటికి కూడా చాలా పాజిటివ్ టైమ్ పీరియడ్. అండ్ రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్ రావడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. రిలేషన్‌షిప్‌కి సంబంధించి అంటే లవ్ అఫెక్షన్‌కి సంబంధించి కావచ్చు, ఆ పార్ట్నర్‌కి మీరు టైం ఇవ్వడంలో కావచ్చు, ఇలాంటి వాటన్నిటికి సంబంధించి ప్రాబ్లమ్స్ అరైజ్ అయ్యి ఇష్యూస్ అనేది క్రియేట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కొంచెం కేర్‌ఫుల్‌గా డీల్ చేయండి. ఈ లవ్ రిలేషన్‌షిప్స్ అండ్ జనరల్ మ్యారిటల్ లైఫ్ రిలేషన్‌షిప్స్ కూడా. అండ్ ఇంకా ఇదే టైమ్ పీరియడ్‌లో మీకు ఇక్కడ యాక్సెప్టెన్సీ కూడా చాలా ఎక్కువవుతుందనమాట. అంటే ఏ విషయం జరిగినా సరేలే అనేసి యాక్సెప్టెన్సీ కూడా ఎక్కువవుతుంది. ఇలాంటి ఒక థింగ్ అయితే జరుగుతుంది. ఇంకా ఎవరైనా చైల్డ్ బర్త్‌కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా, మిస్‌క్యారేజెస్ కావచ్చు, ఇంకేదన్నా సంథింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా, చైల్డ్ బర్త్‌కి సంబంధించి చాలా పాజిటివ్ టైమ్ పీరియడ్ అనమాట. ప్రెగ్నెన్సీ ప్లానింగ్స్ కావచ్చు అవి ఏమైనా ఉంటే ఈ టైమ్ పీరియడ్ చాలా పాజిటివ్ టైమ్ పీరియడ్. అండ్ ఇది ప్రెగ్నెన్సీ అంటే మీకు మీ నాటల్ బర్త్ చార్ట్స్‌లో బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ నాటల్ బర్త్ చార్ట్స్‌లో జన్మ జాతకాల్లో కూడా కొంచెం బెటర్ పొజిషన్స్ ఉన్నప్పుడు ఇంకా బాగా వర్క్ అవుతుందనమాట. సో, జనరిక్‌గా చెప్పాలంటే మాత్రం ఈ టైమ్ పీరియడ్ పంచమ స్థానంలో గురుడు ఉచ్చ స్థానం పొందాడు కాబట్టి సంతానానికి సంబంధించి ఇలాంటి విషయాలన్నిటిలో కూడా చాలా పాజిటివ్‌గా ఉంటుంది. అంటే మళ్ళీ రెట్రోగ్రేడ్ అవుతాడు. మోస్ట్ ప్రాబబ్లీ మీరు ఈ వీడియో చూసే టైంకి రెట్రోగ్రేడ్‌లో ఉండొచ్చు గురుడు. సో, ఈ రెట్రోగ్రేడ్ అవ్వడం వల్ల ఏంటంటే మీ లైఫ్‌లో ఎక్కువ విషయాలు లగ్నాధిపతి లగ్నం అంటే మీ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్‌కి సంబంధించి మీ లైఫ్‌లో జరిగే విషయాలకు సంబంధించి. సో, రిపీటెడ్‌గా జరిగిన విషయం మళ్ళీ జరగడం కావచ్చు, ఇట్లాంటివన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఈ టైం పీరియడ్‌లో. అండ్ దాన్ని జనరల్‌గా మీరు నార్మల్ హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇక్కడ పంచమ దృష్టి ఇక్కడ నవమ స్థానం పైన పడడం అనేది మేజర్ పాయింట్ అన్నమాట. ఇక్కడ ఈ నవమ స్థానం పైన పడడం వల్ల నవమ స్థానం అంటే మీకు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్‌కి సంబంధించి, స్పిరిచ్యువల్ ట్రావెల్స్‌కి సంబంధించి ఇలాంటివన్నీ వస్తుంది కాబట్టి పిల్గ్రిమేజ్ ట్రావెల్స్ ఎక్కువ జరుగుతాయి. టెంపుల్ ట్రిప్స్, టెంపుల్ ట్రావెల్స్ ఇవన్నీ చాలా ఎక్కువ జరుగుతాయన్నమాట. ఇవి మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ లగ్నం పైకి రావడం వల్ల మీ యొక్క క్యారెక్టర్ చేంజ్, పర్సనాలిటీ చేంజ్, మీ యొక్క మీ యొక్క మైండ్ సెట్ అనేది బాగా చేంజ్ అవ్వడం కూడా జరుగుతుంది. సో, అంటే ఏంటంటే మీరు అవతల సమాజంలో ఎలా కనిపిస్తున్నారని కావచ్చు, మీరు మీ యొక్క క్యారెక్టర్‌ని బిల్డ్ చేసుకోవాలని కావచ్చు, పర్సనాలిటీ బిల్డ్ చేసుకోవాలని కావచ్చు, ఇలాంటి వాటిపై ఇనిషియేషన్స్ తీసుకొని మీరు మీ యొక్క మైండ్ సెట్‌ని రెడీ చేయడం ఇలాంటివి ఎక్కువ జరుగుతాయన్నమాట. అండ్ మీకు న్యూ పాత్స్, న్యూ డోర్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. లైక్ కెరియర్ ఆప్షన్స్ గానీ, కెరియర్ విషయాలకు సంబంధించి గానీ, అలాంటివన్నిటివి కూడా అన్నీ కనిపిస్తూ ఉంటాయి. గైడెన్స్ కూడా ఎక్కువ వస్తుంది. మీ టీచర్స్, మెంటర్స్, గురువుస్, మోటివేషన్ స్పీకర్స్, మీ యొక్క లైఫ్ కోచెస్, ఇంకా చాలామంది ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడి నుంచైనా సరే గైడెన్స్ చాలా ఎక్సలెంట్‌గా వస్తుంది. ఆ గైడెన్స్ మీకు వర్కౌట్ కూడా అవుతుంది చాలా పాజిటివ్‌గా. అండ్ ఇంకా చూసుకుంటే దశమాధిపతి కూడా అవుతున్నాడు కాబట్టి జరగాల్సిన కర్మాస్ అన్నీ కూడా చాలా పాజిటివ్‌గా జరుగుతాయన్నమాట. అంటే దశమ స్థానం అంటే ఏంటంటే మీకు కర్మస్థానం అది. కెరియర్‌కి సంబంధించి మాత్రమే కాదు అది కర్మస్థానం అంటారు. మీ లైఫ్‌లో ఏది జరిగినా దశమ స్థానం యాక్టివేట్ అవుతుంది. దశమ స్థానం ఇంటర్‌లింక్ అవుతుంది. డబ్బులొచ్చినా, హెల్త్ ఇష్యూ వచ్చినా, జాబ్ వచ్చినా, జాబ్ పోయినా, పెళ్లి అయినా, పిల్లలు పుట్టినా ఇలా ఏది జరిగినా మీకు దశమ స్థానం, కర్మస్థానం యాక్టివేట్ అవుతుంది. సో, ఈ దశమాధిపతి పంచమంలో ఉచ్చ పొందడం వల్ల ఆల్ టైప్ ఆఫ్ కర్మాస్ అన్నీ కూడా పాజిటివ్‌గా రిఫ్లెక్ట్ అవుతాయి. మీ లైఫ్‌లో జరగాల్సిన నెగెటివ్‌ది, పాజిటివ్‌ది అన్నీ ఒక్కసారిగా కొంచెం క్లస్టరింగ్ అయిపోయి జరిగిపోయి మీకు ఒక రిలీఫ్ అనేది దొరికిపోతుందనమాట. సో, అలాంటి ఒక టైమ్ పీరియడ్ ఇది. చాలా పాజిటివ్ టైమ్ పీరియడ్. ఇదైతే మీరు ఫాలో అవ్వచ్చు. సో, ఇదనమాట. దీనికి మించి మీకు అతీతంగా ఇంకేది కూడా ఉండదు. ఈ ప్రెడిక్షన్స్‌ని మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ మీ లగ్న రాశికి సంబంధించిన ప్రెడిక్షన్స్ 2 చూడడం మాత్రం మర్చిపోకండి. సో, ఇది. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక విషయం ఏంటంటే మోస్ట్ అవైటెడ్ అనౌన్స్‌మెంట్ ఫ్రమ్ విశ్వద ఆస్ట్రాలజీ. మనం క్లాసెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. ఆస్ట్రాలజీ క్లాసెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఈ కోర్స్ ఏంటంటే నాకు కన్సల్టేషన్‌కి వచ్చిన పీపుల్ కావచ్చు, యూట్యూబ్ కామెంట్ సెక్షన్‌లో కావచ్చు చాలా మంది అడుగుతున్నారు క్లాసెస్ స్టార్ట్ చేయమని. సో, అందుకే అందరూ అంతమంది అడుగుతున్నారు కాబట్టి క్లాసెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా. సో, నవంబర్ లాస్ట్ వీక్ టు డిసెంబర్ ఫస్ట్ వీక్ బిట్వీన్‌లో క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను. అండ్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఫీ డీటెయిల్స్, డ్యూరేషన్ అండ్ కోర్స్ కరిక్యులమ్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. సో, అన్నీ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. ఈ కోర్స్‌లో ఏంటంటే కంప్లీట్‌గా
మీకు వేదిక్ ఆస్ట్రాలజీ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ ఇంటిగ్రేటెడ్‌గా ఉంటుంది మొత్తం అంతా. ఓకే. ఓన్లీ వేదిక్ ఆస్ట్రాలజీ బేసిస్ మీద చెప్పి ఇంట్యూషన్ ద్వారా చెప్పండి ఇలాంటివన్నీ కూడా ఉండదు. మీకు కంప్లీట్ రూల్స్ బేస్డ్ కాన్సెప్ట్స్ బేస్డ్ అండ్ అసలు రియల్ లైఫ్‌లో అప్లికబుల్ అయ్యే యొక్క ప్రెడిక్షన్స్, ఆ రూల్స్ అవి మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ థియరీస్ మాత్రమే మీకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అడ్వాన్స్‌డ్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకు ఎవరు చెప్పనివన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లైక్ కేపీ ఆస్ట్రాలజీ తీసుకుంటే కస్పల్ ఇంటర్సెప్షన్ అనేసి, కస్పల్ డిస్ప్లేస్మెంట్స్ అనేసి, గ్రూపింగ్ ఆఫ్ హౌసెస్ అనేసి, రూలింగ్ ప్లానెట్ థియరీస్ అనేసి, ఫైండింగ్ ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ కావచ్చు. సో ఇట్లా కంప్లీట్‌గా అన్నీ కూడా చాలా ఉంటాయి. సో అలాంటివన్నీ కూడా క్రిస్టల్ క్లియర్‌గా మీకు అర్థమయ్యేలాగా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కోర్స్‌లో. మీకు ఈ వేదిక్ ఆస్ట్రాలజీలో అష్టక వర్గం కావచ్చు, షడ్బల క్యాలిక్యులేషన్స్ కావచ్చు. షడ్బల క్యాలిక్యులేషన్స్ చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చేయలేరు. అండ్ హవర్స్ ఆఫ్ టైమ్ టేకింగ్ ప్రాసెస్ అండ్ ఈవెన్ కొన్ని సార్లు ఆ షడ్బలాలు కావచ్చు, అష్టక వర్గ కావచ్చు, D1 నుండి D9, D10, D20 చార్ట్స్ వరకు క్యాష్ చేసుకోవడం కావచ్చు. వాటన్నిటిని టాలీ చేసుకోవడం కావచ్చు. ఇవన్నీ కూడా కొన్ని సార్లు ఒకే జాతకం పైన డేస్ కూడా పట్టిపోతూ ఉంటుంది. సో ఈసారి మీకు అలాంటివి ఏవి లేకుండా మీకు కంప్లీట్‌గా ఈ యొక్క క్లస్టర్డ్ థియరీ, అన్వాంటెడ్ థియరీ ఏది కూడా లేకుండా కేపీ ఆస్ట్రాలజీలోని గ్రూపింగ్ ఆఫ్ హౌసెస్ కావచ్చు, సిగ్నిఫికేటర్ ప్లానెట్స్ అంటే సూచించే గ్రహాలు. సో ఇక సిగ్నిఫికేటర్ ప్లానెట్స్‌కి సంబంధించి కావచ్చు, ఫార్చ్యూనర్ పాయింట్‌కి సంబంధించి ఈ డిస్‌ప్లేస్‌మెంట్స్ ఈ కాన్సెప్ట్స్‌ని బేస్ చేసుకొని సాయన అయనాంశ ప్రకారం ఉన్న ఆ యొక్క హౌస్ డివిజన్స్ ఇవన్నీ కూడా క్లియర్‌గా వీటిని బేస్ చేసుకొని మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కోర్స్ అంతా కూడా. మీకు ఈ కోర్స్ అయ్యేసరికి మీరు ఖచ్చితంగా ఒక మంచి ప్రొడిక్షన్స్ అయితే ప్రొవైడ్ చేయగలుగుతారు. ఫింగర్ టిప్ ప్రొడిక్షన్స్ మీరు ఒక చార్ట్‌ని క్లియర్‌గా అనలైజ్ చేసి ఒక లైఫ్ స్టైల్‌కి సంబంధించి కావచ్చు, వాళ్ళ లైఫ్ ఎలా జరుగుతుందని కావచ్చు, నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఏ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది, ఏ హెల్త్ ఇష్యూ వస్తుంది, ఫినాన్సెస్ ఎలా ఉంటాయి, మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంటుంది, సంతానం కలుగుతారా లేదా, సో ఇట్లా ఏదైనా ఏ టాపిక్ ఏ ఏరియా ఆఫ్ లైఫ్ అయినా మీరు ఈజీగా ప్రెడిక్ట్ చేయగలిగేలాగా ట్రైన్ అయితే చేస్తా అనమాట. సో ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ కోర్స్‌లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్‌కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ కోర్స్ ఫీజ్ కావచ్చు, కోర్స్ యొక్క డ్యూరేషన్ కావచ్చు, కోర్స్ యొక్క కరిక్యులమ్ అండ్ సిలబస్ అన్నీ కూడా మీరు వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. మీకు వయా కాల్ ఆర్ వాట్సాప్ మెసేజ్ ఏదైనా సరే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. అండ్ స్టార్టింగ్ వచ్చేసి నవంబర్ లాస్ట్ వీక్ నుండి డిసెంబర్ ఫస్ట్ వీక్ మధ్యలో కోర్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నా. సో ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ లైఫ్ గ్రోత్, ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ, మ్యారేజ్, మ్యారిటల్ లైఫ్, సంతానం అండ్ హెల్త్, మెడికల్ ఆస్ట్రాలజీ, కెరియర్ హోరోస్కోప్ రీడింగ్ అండ్ ఎనీ టైప్ ఆఫ్ మీకు ఫుల్ హోరోస్కోప్ ప్యాకేజెస్ కావచ్చు. ఇవన్నీ కలిపి ఫుల్ హోరోస్కోప్ ప్యాకేజ్ అండ్ ఇన్ డీటెయిల్డ్ పీడిఎఫ్ అండ్ డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్. సో ఇట్లా ఏదన్నా కావాలనుకుంటే మీరు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఫర్ ఆస్ట్రాలజీ క్లాసెస్ ఆర్ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ ఏదైనా సరే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.